ఎట్టకేలకు గుప్పుడంత మన సీరియల్ ఫ్యాన్స్ నిరీక్షణ ఫలించింది. గత 5 నెలలుగా ఎదురుచూసిన ఎదురుచూపులు ఫలిస్తున్నాయి. గుప్పుడంత మన సీరియల్లో రిషిధార భూషణ్ అలియాస్ రిషి ముఖేష్ గౌడ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ విషయాన్ని చెప్పకనే చెప్పేసింది స్టార్ మా. రిషి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడనే విషయాన్ని నేరుగా చెప్పకుండా సర్ప్రైజ్ అలర్ట్ అంటూ స్టార్ మా ఒక పోస్ట్ వదిలింది. కాలేజీకి అతను ఒక యంగ్ డైనమిక్ ఎండి. భార్యని, ఫ్యామిలీని, స్టూడెంట్స్ని ప్రేమిస్తూ ఉంటాడు. ఆ వ్యక్తిని వాళ్ళంతా మిస్ అయ్యారు. అతని రాక కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. అతను ఎవరో గెస్ చేయండి అంటూ స్టార్మాలో పజిల్ పోస్ట్ వదిలింది స్టార్మా. ఇన్ని క్లూలు ఇచ్చిన తర్వాత అతను ఎవరో తెలియకుండా ఉంటుందా? అతను ఎవరో కాదు రిషి అంటూ నెటిజన్లు కామెంట్స్ మూత మోగించేస్తున్నారు. గత 5 నెలలుగా రిషి రాక కోసం ఎదురు చూస్తున్న గుప్పెడంత మన సీరియల్ ఫ్యాన్స్ ఆ ఎదురుచూపులు ఫలించాయంటూ కామెంట్స్ రూపంలో సంబరాలు చేసుకుంటున్నారు. ఇంతకీ రిషి కోసమేనా ఈ పోస్ట్ అనే సందేహం లేకుండా చేశారు రిషేంద్ర భూషణ్ అలియాస్ ముఖేష్ గౌడ. స్టార్ మా పెట్టిన ఈ పోస్ట్ పై స్పందిస్తూ ఇన్ని క్లూలా అంటూ కామెంట్స్ పెట్టాడు ముఖేష్ గౌడ. దాంతో ఇది ఖచ్చితంగా మనోడి రీఎంట్రీ గురించే అని తేలిపోయింది. ఇప్పుడు గుప్పెడంత మన సీరియల్ పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే అసలు మనం చూసేది గుప్పెడంత మన సీరియలా లేదంటే మా నాన్న ఎవరు అనే కొత్త సీరియల్ అనేటట్టుగా ఉంది. మను నా తండ్రి ఎవరని అడగడం, వసుంధర మనోని ఓదార్చడం, వస్తాడు నీ తండ్రి త్వరలోనే అని చెప్పడం గత కొన్నాళ్ళుగా పరమ బోరింగ్గా మారిపోయింది ఈ సీరియల్. ఎప్పుడైతే రిషి పాత్ర కనిపించకుండా పోయిందో అప్పటి నుంచి గుప్పెడంత మన సీరియల్ సాగతీత ధోరణిలో సాగుతూనే ఉంది. రిషి పాత్రను మరిపించడం కోసం మను అనే ఒక కొత్త పాత్రను తీసుకొచ్చారు. రిషి ఎప్పుడొస్తాడు, ఎక్కడున్నాడు, అసలు వచ్చాడా లేదా, బతికి ఉన్నాడా లేదని పక్కన పెట్టేసి ఎప్పుడు కథ మొత్తం మను చుట్టి తిరుగుతుంది. మను తల్లి ఎవరు, తండ్రి ఎవరు, తాత ఎవరు, ముత్తాట ఎవరు, ఇప్పుడు ఇదంతా కథే. అనుపమ కొడుకైన మను తన తండ్రి ఎవరో తెలుసుకోవాలని అనుకుంటాడు. అనుపమకి తెలిసినా చెప్పదు. మహేంద్ర అసలు తండ్రి అని చూసే ప్రతి ఒక్కరికి తెలుసు కానీ మనుకు మాత్రం తెలియదు. ఇలా ఈ ముగ్గురు చుట్టూ కథ నడుస్తుండగా కథలో కథానాయిక అయిన వసుంధర డమ్మీగా మారిపోయింది. రిషి ఉన్నప్పుడే వసుధర పాత్రకు బేవత్సమైన క్రేజ్ ఉండేది. ఎప్పుడైతే రిషి పాత్ర కనుమరుగు అయ్యిందో వసుంధర సైడ్ క్యారెక్టర్కి పరిమితం అయ్యింది. వసుంధర పాత్ర బతకాలంటే రిషి రావాల్సిందే. ఆ రోజు రానే వచ్చింది. అయితే రిషి పాత్ర ముఖేష్ గౌడ కాకుండా వేరే కొత్త క్యారెక్టర్ని తీసుకుని వస్తారా అనే సందేహాలు కూడా రావచ్చు. కానీ తాజా పోస్ట్ పై ముఖేష్ గౌడ కామెంట్ చేశాడు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ రిషి పాత్ర ముఖేష్ గౌడే రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మను తండ్రి ఎవరో కాదు మహేంద్ర అని తెలియకపోతే మను పాత్రలో పెద్దగా పని ఉండదు. కాబట్టి మను కథకి అలా ముగింపు పలికా మళ్ళీ రిషిధార కథను పట్టాలెక్కించబోతున్నారు. చూద్దాం మరి ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో గుప్పెడంత